జగత్ సృష్టి. అసలు ఈ చరాచర జగత్తంతా కూడా ఏ రకంగా సృష్టించబడింది? ఇది చాలా పెద్దదైనటువంటి ప్రశ్న. సైన్స్ ప్రకారం కనుక చూసినట్లయితే మొట్టమొదట్లో ఏవో పరమాణువులు వచ్చాయని, ఆ పరమాణువులు అణువులుగా మారాయని, అలా మారినటువంటి అణువులే అవి అలా 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 పెరిగిపోయి కొండలు, బండలు, రాళ్లు, పర్వతాలు, మట్టి, ఇలా చరాచర జగత్తు అంతా ఏర్పడింది. అలా ఏర్పడినటువంటి ఆ జగత్తులో చెట్లు, చేమలు అన్నీ కూడా మొలిచాయి. అలాగే మొట్టమొదటి జీవరాశిలో కూడా ముందుగా ఏకకణ జీవి ఇది వచ్చింది. దాన్నే అమీబా అన్నారు. ఆ తర్వాత బహుకణ జీవి ఇది ఆవిర్భవించింది. మొట్టమొదటిగా వచ్చినటువంటి ఏకకణ జీవి పూర్తిగా జలంలోనే ఉండేది. ఆ తర్వాత హైడ్రా అని బహుకణ జీవి వచ్చింది. ఆ తర్వాత కాలంలో నీటిలో నుంచి నేల మీద కూడా నివసించగలిగినటువంటి జీవరాశి ఉద్భవించింది. అంటే మొట్టమొదటిగా చేపలే వచ్చినాయి, అంటే జలచరాలు. ఆ తర్వాత చేపల నుంచి కప్పలు వంటి జంతువులు కూడా, ఈ జీవులు కూడా వచ్చినాయి. అంటే అవి నీళ్లలోనే కాకుండా నేల మీద కూడా నివసించగలుగుతాయి. ఆ తర్వాత కాలక్రమంలో నేల మీద కూడా నివసించగలిగేటటువంటి జీవులు, అంటే అసలు ఇవి నీళ్లలో నివసించకుండా పూర్తిగా నేల మీదే నివసించే జీవులు, ఇవి కూడా వచ్చినాయి. ఈ రకంగా భూచరాలు, జలచరాలు రెండూ వచ్చినాయి. ఆ తర్వాత క్రమంలో మానవుడు ఆవిర్భవించాడు అన్నారు. మానవుడు ఆవిర్భవించినటువంటి క్రమం కూడా చూసినట్లయితే కోతి నుంచే మానవుడు పుట్టాడు అని మనకి సైన్స్ లో చెప్పడం అనేది జరుగుతోంది. మొట్టమొదటిగా ఒరాంగుటాన్లు, ఆ తర్వాత చింపాంజీలు, ఆ తర్వాత క్రోమన్యాన్ అనేటటువంటి మానవుడు ఆవిర్భవించాడు. ఇలా కోతి నుంచే క్రమేణా ఆ జీవి యొక్క స్థితి అనేది మారుతూ మానవుడు ఇవాళ ఉన్నటువంటి ఈ నాగరికమైనటువంటి మానవుడు ఆవిర్భవించాడు అని చెప్తోంది. దీనికి డార్విన్ మహాశయుడు రాసినటువంటి సిద్ధాంతం ఉంది. దాన్నే తెలుగులో నండూరు రామ్మోహన్ రావు గారు నరావతారము అనే పేరుతో పుస్తకం కూడా రాశారు. సరే, ఈ మానవుడు ఎలా ఆవిర్భవించాడు ఇదంతా చెప్పబడింది. కానీ అసలు ఇక్కడ మనకు అనుమానం ఏమంటే మానవుడి కన్నా ముందు అసలు చరాచర జగత్తే ఎలా ఆవిర్భవించింది అనేది. దీనికి అనేకమైనటువంటి కారణాలు చెప్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం కనుక చూసినట్లయితే ఒక రకంగా జగత్ సృష్టి అనేది జరిగింది. పురాణాల్లో ఏం చెప్పారో చూడండి. ఈ సృష్టిని ప్రారంభం చేసింది బ్రహ్మ. అయితే అసలు భూమి మీదకి జీవం అనేది ఎలా వచ్చింది, జీవి అనేది ఎలా వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. ఒకసారి బ్రహ్మదేవుడు ఒక కుండలో ఈ జీవరాశిని అంతటినీ నింపి తీసుకుపోతున్నట్ట. అలా తీసుకుపోతూ ఉన్నటువంటి సమయంలో ఆ కుండ కాస్త జారి కింద పడిపోయింది, నేల మీద పడిపోయింది అని చెప్పారు. అలా ఆ కుండ పడిపోయినటువంటి చోట ఒక పెద్ద పుష్కరిణి, ఒక నది ఏర్పడింది. అందులో నుంచి జీవరాశి అనేది ఆవిర్భవించింది అంటున్నారు. బ్రహ్మగారు తీసుకెళ్తున్నటువంటి కుండలో జీవరాశి అంతా ఉంది కదా, కాబట్టి ఆ జీవరాశి అంతా కూడా ఇందులో నుంచే ఆవిర్భవించింది అని చెప్తున్నారు. మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉన్నది? తమిళనాడులో
కుంభకోణము అని ఒక ప్రాంతం ఉంది. ఆ కుంభకోణమే ఈ పుష్కరిణి ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణి పేరు మహామహం. ఈ ప్రాంతంలోనే బ్రహ్మకు దేవాలయం కూడా ఉంది. ఈ పుష్కరిణిలో 12 సంవత్సరాలకి ఒకసారి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. దాన్నే పుష్కరాలు అని కూడా అంటారు ఇక్కడ. ఆ పుష్కరాలకి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చేస్తూ ఉంటారు. ఈ రకంగా జీవరాశి అంతా ఆవిర్భవించింది అని చెప్పడం జరుగుతోంది. అయితే అసలు జగత్తే ఎలా ఉత్పత్తి అయింది అంటున్నాం కదా, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. చూడండి, జగత్తు ఎలా ఆవిర్భవించింది అనే విషయం మీద అనేక మతాలు అనేక రకాలుగా చెప్తూ ఉన్నాయి. పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అగుగాక అనే పదంతో ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టించాడు. ఒక రోజున పూర్తిగా జలం వచ్చింది, జలం. ఇంకొక రోజున భూమి అనేది ఏర్పడింది. ఇంకో రోజున కొండలు, బండలు, పర్వతాలు ఇవన్నీ వచ్చినాయి. ఇంకొక రోజున చెట్లు, చేమలు ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఆ తర్వాత జంతువులు వచ్చినాయి. 6వ రోజున ఈ భూమి మీద మానవుడు ఆవిర్భవించాడు అని చెప్పారు. ఇలా 6 రోజుల్లో చరాచర జగత్తంతా కూడా సృష్టించబడింది అన్నారు. అయితే మనకు అనుమానం వస్తుంది, 6 రోజులు అంటే రోజుకి 24 గంటలు చొప్పున 6 రోజుల్లో ఈ సృష్టి అనేది జరిగిందా అని. కాదు. ఇక్కడ ఒక రోజు అంటే కొన్ని వేల దివ్య సంవత్సరాలు, కొన్ని వేల దివ్య సంవత్సరాలలో ఈ సృష్టి అనేది జరిగింది అని చెబుతూ ఉన్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి కథలు మనకి చెప్పబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ చరాచర జగత్తంతా ఎలా ఏర్పడింది అంటే, వడ్రంగులంతా కలిసి ఈ జగత్తును నిర్మించారు అని ఒకచోట చెప్పబడుతూ ఉన్నది. ఈ చరాచర జగత్తంతా కూడా సహజంగానే ఏర్పడింది అని ఇంకో చోట చెప్పబడుతోంది. ఈ చరాచర జగత్తు సహజంగా ఏర్పడింది అనే మాట మనం చాలా చోట్ల చదువుకున్నాం, చాలా చోట్ల విన్నాం. కానీ వడ్రంగులు కొంతమంది ఒక చోట చేరి ఈ చరాచర జగత్తును నిర్మించారు అనే మాటనే మనం ఎక్కడా వినలా. ఇదే మన కొత్త మాట. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే, ఈ 2 మాటలు కూడా వేదంలోనే చెప్పబడ్డాయి. వడ్రంగులు ఈ చరాచర జగత్తును నిర్మించారు అనే మాట ఎక్కడో చెప్పింది కాదు, వేదంలో చెప్పింది. ఇప్పుడు ఎక్కడ చెప్పారో ఎలా చెప్పారో చూడండి. ఈ చరాచర జగత్తును నిర్మించడం కోసం ఇంద్రుడు 6 ప్రదేశాలని కొలిచాడు, కొలత వేశాడు. విశాలమైనటువంటి భూమిని, ఈ భూమిని ఎన్నిక చేసుకుని దాని మీద పైన కప్పు వేశాడు. శ్రీ మహావిష్ణువు భూమికి సంబంధించినటువంటి ప్రదేశాలన్నీ కూడా తిరిగి వాటన్నింటినీ కూడా కొలతలు వేశాడు. ఈ జగత్తు ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది అనే విషయం మీద వాళ్ళు కొలతలు వేసుకున్నారు ముందు. అయితే చిన్న అనుమానం ఏమిటి అంటే, ఆ రోజున మరి స్కేల్ లేదు, టేపు లేదు కదా, ఎలా కొలిచారు అనేది. కొలిచే సాధనం ఏమిటి అన్నప్పుడు ఆ సాధనం సూర్యుడు అని చెప్తూ ఉన్నారు. అంటే సూర్యుని యొక్క సాధనంతోనే, సూర్యుని యొక్క సహాయంతోనే ఈ కొలత అనేది జరిగింది. ఇక్కడ సూర్యుడే సాధనము. సూర్యుడు సాధనంగా ఈ కొలత అనేది ఎలా జరుగుతుంది
ఇవాల్టి రోజున కూడా ఏదైనా కొలత వేయాలి అంటే ప్రతిదానికి టేపు పట్టుకుని మనం వెళ్లాల్సిన పని అనేది ఏం లేదు, టేప్ అవసరం లేదు. మరి ఎట్లా? టార్చ్ లైట్ లాంటి ఒక పరికరం ఉన్నది, ఈ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు, దాని ఇంజనీర్ల దగ్గర ఉంటుంది. అది మనం ఇక్కడ నుంచుని ఎంతవరకు కొలవాలో అక్కడి వరకు ఈ స్విచ్ని ఆన్ చేస్తాం. మనం దీన్ని టార్చ్ లైట్ వేసినట్టుగానే స్విచ్ని ఆన్ చేస్తాం. అందులో నుంచి ఒక సన్నని లైట్ అనేది వస్తుంది, ఆ కాంతి వస్తుంది. మనం ఎక్కడి వరకు కొలవాలో ముందుగా నిర్ణయించుకుని అక్కడ ఈ లైట్ పడేట్టుగా చూసుకోవాలి. మనం నుంచున్న ప్రదేశం దగ్గర నుంచి అక్కడి వరకు ఎన్ని మీటర్లు ఉన్నదో ఇందులో మనకి చూపించేస్తుంది. ఆ దూరం ఎంత అనేది చూపించేస్తుంది. ఇటువంటి పరికరం ఈ సివిల్ ఇంజనీర్ల దగ్గర, వీళ్ళ దగ్గర ఉంది. అలాగే ఆ రోజున సూర్యుడిని ఆధారంగా చేసుకుని ఈ కొలత వేయటం అనేది జరిగింది. సరే, సూర్యుడు కొలిచే సాధనం అయ్యాడు. మరి కొలిచేది ఎవరు? వరుణుడు. పితృదేవతలు 2 లోకాలను కొలిచారు. 2 లోకాలు కొలిచారట పితృదేవతలు. కొలిచి ఆ లోకాలన్నీ కూడా విశాలమైనవిగా చేశారు అని చెబుతోంది వేదం. అయితే ఈ కొలవటము అనేది ఎటువైపు నుంచి మొదలుపెట్టారు? భూమిని కొలవటము అనేది తూర్పు నుంచి మొదలుపెట్టారు, తూర్పు నుంచే మొదలవుతుంది అని కూడా చెప్తోంది. అయితే కొలిచినటువంటి వాడు వరుణుడేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఒక్క వరుణుడే కాదు, అగ్ని, ఇంద్రుడు, మరుత్తులు వీళ్ళందరూ కూడా ఈ కొలత అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. వీళ్ళందరూ ఈ పని చేశారు. సరే, కొలతలు వేశారు. తర్వాత ఏం జరిగింది? ఈ జగత్తును నిర్మించారు. జగత్తును నిర్మించటం అంటే ఎట్లా చేశారు? కలపతో ఈ చరాచర జగత్తును కట్టారు. మనం ఇల్లు కట్టుకున్నట్టుగా 4 వైపులా చెక్క స్తంభాలు పాతి దాని మీద కలప వేసి ఈ చరాచర జగత్తును నిర్మించారు అని చెబుతోంది వేదం. వేదంలో ఒకచోట చెప్తూ ఉన్నాడు, భూమి స్వర్గము ఈ 2 కూడా ఏ చెట్టు కర్రతో నిర్మించబడినాయి అని అడుగుతున్నారు అక్కడ మంత్రంలో. ఏ చెట్టుతో ఈ భూమి స్వర్గము అనేవి నిర్మించబడ్డాయి అని. దీనికి సమాధానంగా తైత్తిరీయ బ్రాహ్మణం చెబుతోంది, బ్రహ్మ అనే చెట్టుతో. ఇక్కడ చెట్టు ఏమిటి అంటే బ్రహ్మే చెట్టు. బ్రహ్మ అనే చెట్టుతోనే భూమి స్వర్గము నిర్మించబడ్డాయి అంది. మరి స్వర్గానికి భూమికి ఆధారంగా ఇందాక చెప్పుకున్నాం, కింద స్తంభాలు పాతారు. ఆకాశానికి వాసాలు అనేవి ఏవీ లేవు. ఆత అనేది ఒక ద్వారము లేదా ద్వారబంధం, దాని యొక్క పేరిది. ఈ చరాచర జగత్తు అనే ఇంటికి ద్వారం ఎక్కడుంది అంటే తూర్పు దిక్కే ద్వారము. ఎందుకని అంటే తూర్పు వైపు నుంచే సూర్యుడు ప్రకాశించడం అనేది జరుగుతుంది. ఆ సూర్యుడి యొక్క కిరణాలు అటువైపు నుంచే పడతాయి. కాబట్టి ఈ చరాచర జగత్తుకి ద్వారం ఏది అంటే తూర్పు. ఇందులో నుంచే ఉషస్సు అంటే కాంతి అనేది లోపలికి ప్రవేశిస్తుంది. ఇప్పుడు సవిత అనే దేవత ఈ భూమిని తాళ్లతో గట్టిగా కట్టేశాడు. విష్ణుమూర్తి కొయ్యే చెక్కలతో దాన్ని బిగించేశాడు. బృహస్పతి దాని యొక్క చివరలను మోస్తూ ఉన్నాడు. ఈ చరాచర జగత్తు నిర్మించడానికి కర్తలు ఎవరు అంటే దేవతలు.
కానీ దేవతలే ఈ జగత్తును నిర్మించారు. కానీ వడ్రంగ వృత్తిలో నేర్పరులైనటువంటి వాళ్ళ దేవతల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరు అంటే త్వష్ట ప్రజాపతి, అలాగే రుభువులు, వీళ్ళు కూడా, వీళ్ళిద్దరూ కూడా త్వష్ట ప్రజాపతి, రుభువులు, వీళ్ళు వడ్రంగులు. కాబట్టి వీళ్ళ యొక్క సహాయంతో, వీళ్ళ వడ్రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, శిల్పశాస్త్రంలో అద్భుతమైనటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు, ఒకళ్ళని మించినటువంటి వాళ్ళు ఒకళ్ళు. త్వష్ట ప్రజాపతి దేవతలకు వడ్రంగి. అతడు చమసము అనే ఒక పాత్రను తయారు చేశాడు. చమసము అంటే యజ్ఞయాగాది క్రతువుల్లో ఉపయోగించే చెక్క పాత్ర. ఇది 4 పలకలుగా ఉంటుంది, చెక్క పాత్ర. దాన్ని తయారు చేశాడు ఈ త్వష్ట ప్రజాపతి. అటువంటివే ఇంకా 3 పాత్రలు తయారు చేసి పెట్టారు ఈ రుభువులు. ఈ రుభువులు అంటే వీళ్ళు 3 అన్నదమ్ములు, సుధనుడి యొక్క కుమారులు వీళ్ళు. వీళ్ళని గురించి గతంలో మనం చెప్పుకున్నాం. ఈ రుభువులు చాలా అద్భుతమైనటువంటి పనులు చేశారు. కామధేవును నిర్మించిన వాళ్ళు వీళ్లే, కల్పవృక్షాన్ని నిర్మించింది వీళ్లే. వీళ్ళు మానవులు, సుధనుని యొక్క కుమారులు. ఇటువంటి అద్భుతమైనటువంటి పనులు చేసి వీళ్ళు దైవత్వాన్ని సంపాదించారు. కాబట్టి ఈ త్వష్ట ప్రజాపతి, రుభువులు వీళ్ళ యొక్క సహాయ సహకారాలతో జగత్తును నిర్మించారు దేవతలు అని చెప్తూ ఉన్నారు. ఋగ్వేదం యొక్క ఆఖరి మండలం అంటే 10వ మండలంలో చరాచర జగత్తు సృష్టించటానికి ముఖ్యమైనటువంటి దేవత ఎవరు అంటే సూర్యుడు అని చెప్తూ ఉన్నారు. ఆ సూర్యుడే హిరణ్యగర్భుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆయనే ప్రజలకు అధిపతి, ప్రాణదాత. ఆయన్నే ప్రజాపతి అని కూడా అంటారు అని చెప్తోంది ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి 10వ మండలం. ఋగ్వేదంలో చెప్తూ ఉన్నాడు, మొట్టమొదటిగా అసత్తు నుంచే సత్తు వచ్చింది అని చెప్తూ ఉన్నాడు. అసత్తు అంటే ఏమీ లేనటువంటిది, సత్తు అంటే ఉన్నటువంటిది. ఏమీ లేనటువంటి దాని నుంచే ఉన్నది అనేది వచ్చింది. ఏమీ లేనటువంటి దాని నుంచి ఈ చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది అని చెప్తూ ఉన్నారు. అదే మనకి చెప్పింది ఈ ఉపనిషత్తుల్లో కూడా. సృష్టి ప్రారంభానికి ముందు చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది. ఆ శూన్యాన్ని పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది. ఇప్పుడు ఆ పరమేశ్వర స్వరూపం తనకి ఒక స్త్రీ కావాలి అని భావన చేసింది. వెంటనే ఒక స్త్రీ ఆయన ముందు ప్రత్యక్షమైంది. ఆవిడ పేరే శతరూప. ఇప్పుడు ఈ పురుషుడే స్వయంభవమనువు. సృష్టిలో మొట్టమొదటి స్త్రీ పురుషులు వీళ్ళిద్దరే, స్వయంభవమనువు, శతరూప. వీళ్ల నుంచే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా ఆవిర్భవించింది అని చెప్తూ ఉన్నాయి మనకి ఉపనిషత్తులు. ఇప్పుడు ఏమీ లేనటువంటి దాని నుంచే ఈ జగత్తంతా కూడా ఆవిర్భవించింది అని చెప్తోంది ఋగ్వేదం. బ్రహ్మణస్పతి, ఈయన కమ్మరిలాగా ఈ జగత్తుకి ఒక రూపాన్ని ఏర్పాటు చేశాడు. లేని దాని నుంచే ఉన్నదంతా కూడా పుట్టింది. అసత్తు నుంచే సత్తు అనేది ఆవిర్భవించింది అన్నాం. ఆ తర్వాత వీళ్ళు వరుసగా భూమి, శూన్య ప్రదేశాలు, దక్షుడు, అదితి వీళ్ళందరూ కూడా జన్మించారు. ఆ తర్వాతే దేవతలు పుట్టారు అని చెప్తూ ఉన్నాడు. అదితి పుట్టిన తర్వాతే దేవతలంతా కూడా పుట్టారు అని చెప్తూ ఉన్నాడు. అదితి యొక్క సంతానమే దేవతలు.
దితి యొక్క సంతానం దైత్యులు. కాబట్టి ఐతి పుట్టిన తర్వాతే దేవతలంతా పుట్టారు, ఆవిడ యొక్క సంతానం. ఆ తర్వాత దేవతలంతా కూడా సూర్యుడిని సృష్టించారు. అదితికి మొత్తం 8 మంది కుమారులు కలిగారు. వాళ్లలో 8వ వాడు ఆదిత్యుడు. ఈ 8వ కుమారుణ్ణి ఆవిడ వదిలిపెట్టేసింది. ఎందుకని అంటే ఈ 8వ కుమారుడు కేవలము ఉదయము అస్తమానము ఈ రెండింటి కోసమే జన్మించాడు. ఇక్కడ ముందుగా జగత్తు ఆవిర్భవించింది, ఆ తర్వాత దేవతలు, ఆ తర్వాత సూర్యుడు ఆవిర్భవించారు అని చెప్తూ ఉన్నది వేదం. ఋగ్వేదంలో 10వ మండలం 72వ సూక్తం. ఇందులో సృష్టి ప్రారంభంలో బ్రహ్మణస్పతి కర్మకారుడిలాగా దేవతలందరినీ కూడా సృష్టించాడు అని చెప్తూ ఉన్నారు. అసత్తు నుంచే సత్తు అనేది ఆవిర్భవించింది అని చెప్తూ ఉన్నారు. దేవతలు ఆవిర్భవించడానికి ముందే అసత్తు నుంచి అసలు ఈ సత్తు అనేది ఆవిర్భవించింది. ఆ తర్వాత దిశలు, ఆ దిశల నుంచి వృక్షాలు, ఇవన్నీ కూడా ఆవిర్భవించినాయి. ఆ వృక్షాల నుంచే పృథివీ నుంచి దిశలు, ఇవన్నీ కూడా వచ్చినాయి అంటున్నారు. అదితి నుంచి దక్ష ప్రజాపతి ఆవిర్భవించాడు. ఓ దక్ష ప్రజాపతి, నీ పుత్రిక అయినటువంటి ఐతి దేవతలకు జన్మనిచ్చింది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఐతి నుంచి దక్ష ప్రజాపతి, దక్షుడి నుంచి ఐతి ఇలా ఆవిర్భవించారు అని చెప్తూ ఉన్నారు. చూడండి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆవిర్భవించారు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఓ దక్ష ప్రజాపతి, నీ కుమార్తె అదితి అని చెప్తూ ఉన్నాడు. దక్షుడి యొక్క కుమార్తె ఐతి. ఈవిడ్ని కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఐతికి పుట్టినటువంటి వాళ్ళంతా కూడా దేవతలు. అందుకే దక్షిణ యొక్క కుమార్తె అయినటువంటి ఐతి దేవతలకు జన్మ ఇచ్చింది అని చెప్పాడు. దేవతలందరూ కూడా అమరులు, స్తుతించడానికి తగినటువంటి వాళ్ళు. దేవతలు జలంలో ఉండి చాలా ఉత్సాహంగా నాట్యం చేశారు. దేవతలు మేఘంలాగా అన్ని లోకాలని కూడా ఆవరించారు. సూర్యుడు నిగూఢంగా ఉన్నాడు. ఈ దేవతలే ఆ సూర్యుడు ప్రకాశించేటట్టుగా చేశారు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఐతికి 8 మంది కుమారులు కలిగారు అన్నాం. వాళ్ళు ఎవరు? మిత్ర, వరుణ, ధాత, ఆర్యమ, అంశ, భగ, వివస్వంత, ఆదిత్య. వీళ్ళు మొత్తం 8 మంది. వీళ్లలో 8వ వాడు ఆదిత్యుడు. అతన్ని ఆకాశంలో వదిలిపెట్టేసింది ఐతి. మిగిలిన 7గురిని తీసుకుని దేవలోకానికి వెళ్లిపోయింది. ఈ ఆదిత్యుడిని ఎందుకు వదిలేసింది? జనన మరణాల కోసమే, అంటే ఉదయించటము అస్తమించటము, వీటి కోసమే ఈ ఆదిత్యుడు జన్మించాడు. అందుకే అతన్ని ఆకాశంలో వదిలిపెట్టేసింది అని చెప్తోంది వేదం. 10వ మండలంలో 81వ సూక్తం. ఇందులో విశ్వకర్మ నేత్రాలు, ముఖము, బాహువులు, పాదములు, ఇవన్నీ కూడా విశ్వకర్మ అనేవాడు ఎవరసలు? ఈ విశ్వకర్మ అంటే జగత్తును నిర్మించినటువంటి వాడు విశ్వకర్మ అని గతంలో చెప్పుకున్నాం. దేవశిల్పి ఇతడు. కాబట్టి ఈ విశ్వకర్మ యొక్క ముఖం గాని, నేత్రాలు గాని, బాహువులు గాని, పాదాలు గాని దశ దిశల యందు వ్యాపించి ఉన్నాయి. ఆ దివ్యమైనటువంటి పురుషుడు తన యొక్క కరచరణాదులతో, కాళ్ళు చేతులతో భూమి ఆకాశము అన్ని కూడా సృష్టించాడు అని చెప్పింది ఇక్కడ.
ఆ తర్వాత మంత్రంలో చెబుతూ ఉన్నది, ద్యావా పృథువులు ఏ వృక్షంతో చేయబడ్డారు, ఓ విద్వాంసులారా మీరే ఆలోచించండి అని చెప్తూ ఉన్నది ఈ మంత్రంలో. ద్యావా పృథివీ, భూమి ఆకాశం, భూమి స్వర్గం, ఇవన్నీ కూడా దేంతో నిర్మించబడ్డాయి అనే విషయాన్ని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. 82వ సూక్తంలో చెబుతూ ఉన్నాడు మళ్ళీ, విశ్వకర్మ శరీరాలను సృష్టించాడు. మొదట జలాన్ని సృష్టించాడు, ఆ తర్వాత ద్యావా పృథువుల్ని సృష్టించాడు. ఈయనే అంటే ఈ విశ్వకర్మే అన్ని లోకాలను కూడా సృష్టించాడు. ఆయనే భువనకర్త, ఆయనే దేవతలందరికీ కూడా పేర్లు పెట్టాడు అని చెప్తూ ఉన్నది ఇక్కడ వేదం. అలాగే 10వ మండలంలో 129వ సూక్తం, ఇందులో చెప్తూ ఉన్నారు, ప్రళయం జరిగినప్పుడు సత్తు లేదు, అసత్తు లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, లోకాలేవీ లేవు, అంతా జలమయంగా ఉన్నది. అప్పుడు మృత్యువు అనేది ఎక్కడా లేదు, అమరత్వము అనేది లేదు, రాత్రి లేదు, పగలు లేదు, అంతా శూన్యంగా ఉన్నది. ఆ సమయంలో పరబ్రహ్మ ఒక్కడే ఉన్నాడు, అతడు తప్ప ఇంకా ఏదీ కూడా లేదు. సృష్టి జరగక ముందు అంటే సృష్టికి పూర్వం ఈ చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉన్నది, అంధకారం అలముకొని ఉన్నది, అంతా జలమయంగా ఉన్నది. ముందుగా మనసులో కోరిక పుట్టింది, దానిలో నుంచి బీజం వచ్చింది. అంటే ఇక్కడ అదృశ్యం నుంచే దృశ్య పదార్థము అనేది ఆవరించింది. ఏమీ లేనటువంటి దాంట్లో నుంచి బీజము అనేది వచ్చింది, అంటే దృశ్య పదార్థం వచ్చింది. ఈ బీజ రూపంలోనే మానవుడు జన్మించాడు. మానవుడితో పాటుగా కొన్ని మహిమలు కూడా ఆవిర్భవించాయి. ఆ తర్వాతనే దేవతల యొక్క సృష్టి జరిగింది, దేవతలంతా కూడా అవతరించారు అని చెప్పబడింది. ఋగ్వేదంలో 10వ మండలంలో 190వ సూక్తం ఇక్కడ చెప్తూ ఉన్నారు, ప్రజ్వలిత తపస్సు నుంచి యజ్ఞం, సత్యం ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి. ఆ తర్వాత రాత్రింబవళ్లు, జలము, సముద్రము ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి. సముద్రం నుంచే సంవత్సరము ఇది ఆవిర్భవించింది. ఆ తర్వాత రాత్రి పగలు ఇవి ఆవిర్భవించినాయి. గతంలో జరిగినటువంటి దాన్ని అనుసరించే సూర్యుడు, చంద్రుడు, భూమి, అంతరిక్షము, స్వర్గం వీటన్నింటినీ కూడా పరమేశ్వరుడే సృష్టించాడు అని చెప్పబడుతోంది. ఈ రకంగా చరాచర జగత్తు అంతా కూడా ఎలా సృష్టించబడింది అంటే రకరకాలుగా చెప్పారు ఆ జగత్ సృష్టిని గురించి. జగత్తు ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని పురుష సూక్తంలో కూడా చెప్పడం జరిగింది. ఋగ్వేదంలో 10వ మండలంలో 90వ సూక్తం పురుష సూక్తము అని మనం చెప్పుకున్నాం. ఆ పురుష సూక్తమే సామాన్యంగా మీ అందరికీ కూడా పురుష సూక్తము అనేది తెలిసి ఉంటుంది. ఆ పురుష సూక్తం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశ అంగుళం అని మొట్టమొదటి రుక్కు. దీంతోనే ఈ పురుష సూక్తము అనేది ప్రారంభమవుతుంది. ఈ పురుష సూక్తంలో మొత్తం కలిపితే 24 మంత్రాలు కనిపిస్తాయి మనకి. అయితే ఈ పురుష సూక్తంలోనే మొట్టమొదటిగా అసలు మనకి వర్ణ వ్యవస్థ అనేది చెప్పబడింది అని అంటూ ఉన్నారు. ఈ వర్ణ వ్యవస్థ చెప్పబడటానికి ముందు అసలు విరాట్ స్వరూపాన్ని వర్ణించడం జరిగింది. ఈ విరాట్ స్వరూపం ఎలా ఉన్నది అంటే చరాచర జగత్తే విరాట్ స్వరూపం, విశ్వరూపము అని అంటాం మనం. ఆ విశ్వరూపమే విరాట్ స్వరూపము అంటే. విశ్వరూపాన్నే విరాట్ రూపము అని అంటాం. అంటే పెద్దదైనటువంటి రూపము, జగత్తంతా దాని యొక్క స్వరూపము. అందుకే ఎక్కడైనా విశ్వరూపము అని మనం ఫోటోలు కనిపించినప్పుడు
ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం అనేకమైనటువంటి శిరస్సులు వేస్తారు చూడండి. ఆ విశ్వరూపం యొక్క ఆకారం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం మొట్టమొదటి మంత్రంలో చెప్పుకున్నాం. సహస్రశీర్షా పురుష, ఆ పురుషుడికి అంటే ఈ విశ్వరూపుడు విరాట్ స్వరూపుడు అతడికి సహస్ర శీర్షములు ఉన్నాయి, 1000 తలకాయలు ఉన్నాయి అన్నాం. 1000 తలకాయలు అంటే మనం 1 నుంచి 1000 దాకా లెక్క పెడితే సరిపోయేటటువంటి సంఖ్య కాదు ఇది. 1000 అనే శబ్దం అనేకానేకమైనటువంటి అనే అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ. అంతేగాని 1000 అనే సంఖ్యావాచకం కాదు. అనేకానేకమైనటువంటి అనంతమైనటువంటి లెక్కలేనటువంటి అన్ని తలకాయలు అన్ని శిరస్సులు ఉన్నాయి. మరి లెక్కలేనన్ని శిరస్సులు అంటే ఎన్ని శిరస్సులు ఉన్నట్టు? ఈ చరాచర జగత్తులో ఎంత జీవరాశి అయితే ఉన్నదో వాటన్నింటికీ ఉన్నటువంటి శిరస్సులన్నీ కూడా ఈ విరాట్ రూపుడికే ఉన్నాయి. అంటే కొన్ని 100 కోట్లు జీవరాశి ఉన్నది కదండి, అలా కాదు. ఉన్నటువంటి జీవరాశి ప్రతిదాన్ని లెక్కబెట్టడం కాదు. ఇక్కడ ఏమంటే ఎన్ని రకాలైనటువంటి జీవరాశి ఉన్నదో అది మనం గుర్తించాలి. ఉన్నటువంటి మానవులకు అందరికీ గుర్తుగా ఒకటే శిరస్సు, మానవ శిరస్సు ఉంటుంది. ఈ లోకంలో ఉన్నటువంటి సింహాలు అన్నింటికీ గుర్తుగా ఒకే సింహం తలకాయ ఉంటుంది, ఒకే పులి తలకాయ ఉంటుంది, ఒకే ఆవు తలకాయ, ఒకే గేదె తలకాయ. ఇట్లా 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి జగత్తులో ఉన్నది అని చెప్పాం. వాటన్నింటికీ గుర్తుగా 84 లక్షల శిరస్సులు కలిగి ఉంటుంది ఆ విరాట్ రూపము. అది ఇక్కడ సహస్రము అంటే. ఇన్ని తలకాయలు ఉన్నాయి కాబట్టి మరి అన్ని కళ్ళు కూడా ఉండాలి. ఈ జీవరాశికి మొత్తం ఎన్ని కళ్ళు ఉంటాయో అన్ని కళ్ళు ఉండాలి. ఒక శిరస్సు ఉన్నప్పుడు దానికి ఉండవలసినటువంటి కళ్ళు కూడా దానికే ఉంటాయి. అలాగే చేతులు, కాళ్ళు, ఈ జీవరాశికి ఎన్ని చేతులైతే ఉంటాయో అన్ని చేతులు ఉంటాయి, ఎన్ని కాళ్ళు అయితే ఉంటాయో అన్ని కాళ్ళు ఉంటాయి. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశికి అన్నింటికీ కూడా 2 చేతులు 2 కాళ్ళు అలా ఏం లేవు. జంతువులకి 4 కాళ్లే ఉంటాయి, వాటికి చేతులు ఉండవు. కొన్ని రకాలైనటువంటి క్రిమి కీటకాలకి వరుసగా కాళ్లుంటాయి. ఇప్పుడు మనం కాళ్ళజెర్రి అని అంటాం. ఆ కాళ్ళజెర్రి అంటే దానికి 100 కాళ్ళు ఉంటాయి, అటో 50 ఇటో 50 కాళ్ళు ఉంటాయి, 50 జతల కాళ్ళు ఉంటాయి. దాన్ని 1 2 కాదు, దాన్ని విడిగా చేతులు అనేవి ఉండవు. అలాగే పాముకు కాళ్ళు గాని చేతులు గాని ఏవి కూడా బయటకు కనిపించవు. పూర్వకాలంలో అయితే పాములకు కూడా కాళ్ళు ఉండేవిట. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయినట్లయితే పాములకు కూడా కాళ్లుండేవి, 2 అడుగుల పొడవున కాళ్లుండేవి. ఆ కాళ్లతో అవి నేల మీద నడిచేవి. కానీ కాలక్రమంలో ఆ కాళ్లు కాస్త కనిపించకుండా పోయినాయి, లోపలికి వెళ్లిపోయినాయి అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి ఎక్కడైనా పాముకు కాళ్లున్నాయి అని కనుక చెప్పినట్లయితే ఇది అబద్ధమని అలా ఆలోచించకండి, ఆశ్చర్యంగా చూడకండి. పాములకు కూడా గతంలో కాళ్లుండేవిట. సరే, ఇలా కొన్ని రకాలైనటువంటి జీవరాశికి అసలు కాళ్లు ఉండవు, కొన్ని రకాలైన జీవరాశికి చేతులు ఉండవు, కొన్నింటికి కాళ్లు ఎక్కువ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, విశ్వరూపానికి ఉన్నాయి. కాబట్టి 1000 శిరస్సులు ఉన్నాయి అంటే 84 లక్షల రకాలైనటువంటి శిరస్సులు ఉన్నాయి అంటే ఈ జీవరాశికి ఎన్ని కాళ్ళైతే ఉంటాయో అన్ని కాళ్ళు కూడా ఉన్నాయి, అన్ని చేతులు కూడా ఉన్నాయి, అన్ని కళ్ళు కూడా ఉన్నాయి. చరాచర జగత్తుకి ప్రతీక ఈ విరాట్ స్వరూపం అనేది అదే విషయాన్ని చెప్పాడు ఇక్కడ. మరి ఈ విరాట్ స్వరూపము అనేది ఎలా వచ్చింది అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం. బ్రాహ్మణోస్య ముఖమాసేత్ బాహు రాజన్యకృత ఊరూతదస్య ద్వైస్య పద్భాగం శూద్రో అజాయత అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ పురుష సూక్తంలో 13వ మంత్రంలో చెప్తున్నారు ఈ మాటలన్నీ కూడా. అంటే
ముఖం నుంచి బ్రాహ్మణుడు జన్మించాడు అని కాదు, ఆ విరాట్ స్వరూపం యొక్క ముఖం బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నది. బాహు రాజన్యకృత, ఈ లోకంలో ఉన్నటువంటి క్షాత్రం అంతా కూడా, శక్తి బలము అంతా కూడా అతని యొక్క బాహువుల యందే కనిపిస్తూ ఉన్నది. రహస్యాలన్నీ ఆయన యొక్క ఊరు ప్రదేశంలోనే కనిపిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రామిక శక్తి అంతా కూడా ఆయన పాదాలలోనే కనిపిస్తూ ఉన్నది. పద్భాగం శూద్రవజాయత, ఈ జగత్తులో ఉన్నటువంటి శ్రామిక శక్తి అనేది పూర్తిగా ఆ విరాట్ స్వరూపం యొక్క పాదాల్లో కనిపిస్తూ ఉన్నది. ఈ రకంగా వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడింది అని మొట్టమొదటిగా చెప్పింది ఈ పురుష సూక్తంలోనే. ఆ తర్వాత చంద్రమా మనసో జాత చక్షో సూర్యోవజాయత, మనస్సు నుంచి చంద్రుడు ఆవిర్భవించాడు. అంటే ఆ విరాట్ స్వరూపుని యొక్క మనస్సు అనేది చంద్రుడిలాగా అతి చల్లగా ఉన్నది అని అర్థం. ఇక్కడ చక్షో సూర్యోవజాయత, కళ్ళ నుంచి సూర్యుడు ఆవిర్భవించాడు. ఆయన యొక్క కళ్ళు దివ్యమైనటువంటి ప్రకాశంతో కాంతివంతంగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ముఖం నుంచి ఇంద్రుడు అగ్ని ఆవిర్భవించారు. ఆయన ముఖంలో ఇంద్రుడి యొక్క తేజస్సు, అగ్ని యొక్క తేజస్సు ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన యొక్క ప్రాణముల నుంచే వాయువులు అనేవి, ఈ వాయువు అనేది ఆవిర్భవించింది. నాభి నుంచి అంతరిక్షము అనేది వచ్చింది. ఈ రకంగా పద్భ్యాం భూమి దిశ స్తోత్ర ఆతు, ఆయన యొక్క పాదాల నుంచే భూమి అనేది వచ్చింది. చెవుల నుంచి దిశలు అనేవి వచ్చినాయి. ఈ రకంగా చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది. అంటే ఆ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమేను అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పరమేశ్వరుడి నుంచే ఆవిర్భవించింది అని చెప్తూ ఉన్నాడు. ఉపనిషత్తులో కూడా మనకు అదే చెప్పారు. సృష్టి ప్రారంభానికి ముందు చరాచర జగత్తంతా కూడా ఆవరించి ఉన్నాడు పరమేశ్వరుడు. అంటే చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది. ఆ శూన్యాన్ని ఈ పరమేశ్వరుడు ఆవరించి ఉన్నాడు అని చెప్పారు. మరి సృష్టి తర్వాత ఏమైంది? సృష్టి తర్వాత 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఆ పరమేశ్వరుడు మళ్లీ ఈ జగత్తును ఆక్రమించి ఉన్నాడు. సృష్టికి ముందు పరమేశ్వరుడే జగత్తును ఆక్రమించి ఉన్నాడు. సృష్టి తర్వాత పరమేశ్వరుడే ఈ జగత్తును ఆక్రమించి ఉన్నాడు. కాకపోతే ఇక్కడ తేడాల్లో ఒక్కటే, సృష్టికి ముందు శూన్యంగా ఉన్నటువంటి జగత్తును ఆక్రమించి ఉన్నాడు. ఇప్పుడేమో 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఈ చరాచర జగత్తుని ఆవరించి ఉన్నాడు. ఈ రకంగా సృష్టి జరిగింది అని చెప్తూ ఉన్నాడు. అసలు ఈ సృష్టి జగత్తులో జీవ సృష్టి ఎలా జరిగింది అంటే, ఈ సృష్టి అనేది 4 రకాలుగా జరిగింది అని చెప్తూ ఉన్నారు. అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు, జారజాలు 4 రకాలుగా. అండజము అంటే గుడ్డు నుంచి పుట్టినటువంటిది. పక్షులు, పాములు, తేళ్లు, పక్షులు, పాములు, తేళ్లు కాదు, మళ్ళీ పక్షులు, పాములు ఇలాంటివన్నీ కూడా. స్వేదజములు చెమట నుంచి, మలిన పదార్థముల నుంచి పుట్టినటువంటివి క్రిమికీటకాలు. ఉద్భిజములు నేల నుంచి పుట్టినటువంటివి, చెట్లు, చేమలు, వృక్షాలు, మొక్కలు, ఇవన్నీ కూడా. జారజములు స్త్రీ యొక్క జననేంద్రియము నుంచి జన్మించినటువంటివి, మనుషులు, పశువులు. ఈ రకంగా మొత్తం ఈ జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా 4 రకాలుగానే ఆవిర్భవించింది అని చెప్తున్నాడు. ఈ మాట ప్రత్యేకంగా ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నాము అంటే, ఒకసారి ఒక యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ లెక్చరర్స్ అందరికీ కూడా రిఫ్రెషర్స్ ఈ కోర్సు ఏర్పాటు చేశారు. అందులో క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళు. కాసేపు అందరూ మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఒక రోజున ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో మీ యొక్క ప్రత్యేకతను మీరు చాటండి అన్నారు. ఎవరికి ఏ ఫీల్డ్లో ప్రత్యేకత ఉంటే వాళ్ళు తమ ప్రత్యేకతను అందులో చూపించుకోవడానికి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయబడింది.
సరే, ఇప్పుడు వీళ్ళందరూ తెలుగు లెక్చరర్స్ కాబట్టి కొంతమంది పద్యాలు రాశారు, కొంతమంది గేయాలు రాశారు, కొంతమంది కవితలు రాశారు, కొంతమంది కథానికలు రాశారు. ఇట్లా ఎవరికి వాళ్ళు తమ ప్రజ్ఞాపాఠవాలని కూడా చూపిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఒక ఆయన లేచి, ఇదిగో పురుష సూక్తంలో చెప్పినటువంటి ఈ మంత్రాలని కూడా, ఈ 13వ మంత్రం దగ్గర నుంచి ఇవన్నీ కూడా చదివి చరాచర జగత్తంతా ఈ రకంగా ఆవిర్భవించింది, జీవరాశి ఈ రకంగా ఆవిర్భవించింది అని చెప్పాడు. ఆ సభలో ఒక నాస్తికుడు కూడా ఉన్నాడు. ఆయన కూడా ఒక కాలేజీలో లెక్చరరే. వెంటనే ఆయన లేచి, చెప్పేవాడికి లేకపోతే వినేవాడికన్నా ఉండాలి బుద్ధి అనేది. సంతానోత్పత్తి ఎలా జరుగుతుందో తెలీదా? స్త్రీ పురుషుల సమాగమం వల్లనే సంతానోత్పత్తి అనేది జరుగుతుంది. అంతేగాని ముఖం నుంచి, కాళ్ళ నుంచి, చేతుల నుంచి ఇవన్నీ కూడా ఇలా ఎక్కడ ఆవిర్భవించడం అనేది జరగదు. స్త్రీ పురుషుల సమాగమం వల్లనే జరుగుతుంది అన్నాడు. ఆ మాటకి సమాధానం చెప్పలేక గతంలో మాట్లాడినటువంటి ఆయన తలకాయ ఉంచుకుని నోరు మూసుకుని కూర్చున్నాడు. చూడండి ఎటువంటి పరిస్థితి వచ్చిందో. దీనికి కారణం ఏమంటే, చెప్పినటువంటి ఆయనకి దీని మీద పూర్తి అవగాహన అనేది లేదు. దీని మీద విమర్శ చేసినటువంటి వాడికి అంతకన్నా అవగాహన లేదు. ఏదో నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడేశారు. సృష్టి అనేది ఎప్పుడూ కూడా స్త్రీ పురుషుల సమాగమం వల్లే జరగదు. ఇవే కాదు ఇక్కడ. స్త్రీ పురుషులు అంటే నీ కంటికి కనిపించేటువంటి స్త్రీ పురుషులు వీళ్లే కాదు. పృథివీ యోని అని చెబుతూ ఉన్నది మనకి. పృథివీ ఇదే స్త్రీత్వము అంటే. నేలలో వేసినటువంటి గింజ మొక్క మొలుస్తుంది. మరి ఇక్కడ యోని నుంచి రావాలి కదా పృథివీ యోని. ఈ రకంగా సృష్టి మొత్తం ఎలా జరిగింది అంటే, అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు, జారజాలు 4 రకాలైనటువంటి సృష్టి జరుగుతూ ఉన్నది. ఇక్కడ వాళ్ళకి తెలుసు, కానీ ఆ సమయానికి గుర్తురాదంతే. స్వేదజములు, చెమట నుంచి, మలిన పదార్థముల నుంచి క్రిమికీటకాలన్నీ కూడా జన్మిస్తాయి. ఇక్కడ స్త్రీ పురుషుల సమాగమం అనేది ఏం ప్రత్యేకంగా ఉండదు. ఏముండదు చూడండి. కొంత పేడ పట్టుకొచ్చి అక్కడ కుప్పగా వేస్తాం. 4 రోజులు పోతే అందులో నుంచి పురుగులు బయటకు వస్తాయి. తెల్లటి పురుగులు బయటకు వచ్చేస్తాయి ముందు, ఆ తర్వాత పేడ పురుగులు బయటకు వస్తాయి. మరి ఈ పేడలో ఏ స్త్రీ ఏ పురుషుడు కూర్చుని సమాగమం చేయలే, కానీ అవి బయటకు వస్తాయి అంతే. ఇవి ప్రకృతిలో సహజంగా జరిగేటటువంటి కొన్ని కార్యక్రమాలు అంతే ఇవి. కాబట్టి సృష్టి ఈ రకంగా అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు, జారజాలు అని ఈ 4 రకాలుగాను జీవరాశి అంతా కూడా సృష్టించబడుతుంది అనే విషయం ఇక్కడ మనకి ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఇవన్నీ కూడా బృహదారణ్యకోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు వాటిల్లో దీని గురించి చెప్పడం అనేది జరిగింది. సరే, ఈ రకంగా జగత్తంతా ఆవిర్భవించింది అని వేదంలో పురుష సూక్తంలో చెప్పారు. అయితే ఋగ్వేదంలో 10వ మండలంలో 129వ సూక్తం ఉంది. దీని పేరు నాసదీయ సూక్తము. ఇది చాలా గొప్పదైనటువంటి సూక్తం. అసలు చరాచర జగత్తంతా కూడా ఎలా ఆవిర్భవించింది అనే విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు. నా సదాసీన్నో సదాసీతు అని ప్రారంభమవుతుంది ఈ నాసదీయ సూక్తం. ఇందులో మొత్తం 7 మంత్రాలు ఉంటాయి. దీనికి అర్థం ఏమిటి అంటే, ప్రళయం జరిగినప్పుడు సత్తు లేదు, అసలు సత్తు అనేది లేదు, అసత్తు అంతకన్నా లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, ఏమీ లేదు, అంతా జలమయం అయిపోయింది. అంతా జలమే. ప్రళయం జరిగింది అంటే జగత్తంతా జలమయం అయిపోయింది. ఆ సమయంలో మృత్యువు లేదు, దైవత్వం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, మరేముంది? అప్పుడు ఉన్నది కేవలము పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడు తప్ప ఈ జగత్తులో ఏదీ లేదు. సృష్టి ప్రారంభానికి ముందు అంతా చీకటి, గాఢాంధకారంగా ఉండేది, అంతా శూన్యంగా ఉండేది.
అంతా జలమయంగా ఉండేది. అప్పుడు తపప్రభావంతో ఏకం అంటే ఒక్కటే వచ్చింది. మొట్టమొదటిగా మనసులో కోరిక అనేది ఆవిర్భవించింది. ఆ కోరిక నుంచే బీజం వచ్చింది. అంటే అవ్యక్తం నుంచి వ్యక్తము ఆవిర్భవించింది అనే విషయం మనకు తెలుస్తోంది. బీజ రూపంలో మానవుడు ఆవిర్భవించాడు. మానవుడితో పాటుగానే మహిమలు కూడా ఆవిర్భవించాయి. మానవుల యొక్క కార్యక్రమాలన్నీ కూడా, ఈ కార్యకలాపాలన్నీ కూడా విస్తరించాయి. అన్నం కింద, భోక్త పైన ఇలా ఉన్నారు. మనం తినేటప్పుడు ఎప్పుడు కూడా అన్నాన్ని కింద పెట్టుకుంటాం, మనం పైన కూర్చుంటాం. అందుకే అన్నం కింద, భోక్త పైన ఉన్నారు. జీవి ఆహారం తింటున్నది. ప్రకృతి తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. ప్రకృతి గురించి ఎవరికీ తెలియదు. ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని వివరించగలిగినటువంటి వాళ్ళు అంతకన్నా ఎక్కడా లేరు, ఎవరూ లేరు. ఏ కారణం చేత ఈ సృష్టి ప్రారంభమైంది ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. సృష్టి ఎందుకు జరిగింది అంటే సమాధానం ఎవరి దగ్గర కూడా లేదు, ఎవరికీ తెలియదు. దేవతల కోసం ఈ సృష్టి జరిగిందా అనే ప్రశ్న వస్తే అలా ఏమీ కాదు, దేవతల కోసం ఈ సృష్టి జరగలేదు. ఎందుకంటే దేవతలు కూడా మానవులు ఆవిర్భవించిన తర్వాతే ఆవిర్భవించారు. కాబట్టి దేవతల కోసం ఈ సృష్టి అనేది జరగల. అయితే సృష్టి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది ఈ విషయాలు ఎవరికీ తెలియవు. విభిన్నమైనటువంటి ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి జరిగింది, ఏ కారణంతో జరిగింది, అసలు సృష్టి చేసింది ఎవరు, ఈ విషయాలు ఏవి కూడా మనకి తెలియవు. ఇవన్నీ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే తెలియాలి తప్పించి వీటికి సమాధానం చెప్పగలిగినటువంటి వాడు ఎవ్వడూ లేడు, ఎవరికీ తెలియదు. అంతా అనిశ్చితంగా ఉంది. మరి అనిశ్చితమైనటువంటిది నిశ్చితం ఎలా అవుతుంది? అనిశ్చితమైంది ఎప్పుడూ అనిశ్చితంగానే ఉంటుంది. అదే సత్యము అని చెప్పబడుతూ ఉన్నది. అనిశ్చితమైనటువంటిది ఎప్పుడూ అనిశ్చితంగానే ఉంటుంది. ఇదే సత్యము అని చెబుతోంది ఈ సూక్తం. నాసదీయ సూక్తం చాలా గొప్పదైనటువంటిది. చూడండి, మిగిలినటువంటి చోట్ల బ్రహ్మదేవుడు సృష్టి చేశాడని, విరాట్ స్వరూపం నుంచి చరాచర జగత్తంతా ఆవిర్భవించింది అని ఇలా చెప్పారు. కానీ నాసదీయ సూక్తంలో అలా చెప్పలా. అసత్తు నుంచే సత్తు అనేది ఆవిర్భవించింది ఈ మాట వరకే చెప్పారు. కానీ ఈ జగత్తు ఎలా ఆవిర్భవించింది అనే దానికి ఎక్కడా కూడా సమాధానం లేదు అన్నారు. ఇది ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు అనే ప్రశ్నలకి సమాధానం లేదు. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగినటువంటి వాడు కేవలం పరమేశ్వరుడు ఒక్కడేను అని చెప్తూ ఉన్నాడు ఈ నాసదీయ సూక్తంలో. అందుకే నాసదీయ సూక్తాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి పాశ్చాత్యులు కూడా అంగీకరించారు. నిజమేను అన్నారు. ఎందుకనంటే జగత్తు ఫలానా రోజున ఈ సృష్టించబడింది అని ఎక్కడా చెప్పలా. ఇందులో ఎప్పుడు సృష్టించారో తెలియదు, దీని సమాధానాలు మాకు తెలియదు అన్నాడు. వాళ్ళెవరూ పురుష సూక్తాన్ని అంగీకరించాలా, మిగిలినటువంటి సూక్తాలు అంగీకరించాలా, నాసదీయ సూక్తాన్ని మాత్రమే అంగీకరించారు. అందుకే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాడు నాసదీయ సూక్తాన్ని తప్పనిసరిగా చదవాలి, దాని యొక్క అర్థం తప్పనిసరిగా తెలుసుకోవాలి. నేను రాసినటువంటి ఈ చతుర్వేద భాష్యంలో 316, 317 పేజీల్లో ఈ నాసదీయ సూక్తము, దాని యొక్క అర్థము అన్ని కూడా ఇవ్వబడ్డాయి. దీని మీద ఇంకా వివరాలు కావాలి అని కనుక అనుకుంటే ఎవరైనా ఒక వేద పండితుడి దగ్గరికి వెళ్లి ఈ నాసదీయ సూక్తానికి అర్థం చెప్పండి అని ఆయన దగ్గర చెప్పించుకోండి. కాబట్టి చరాచర జగత్తంతా కూడా ఎప్పుడు సృష్టించబడింది అనే విషయాలు మనకి తెలియవు అనే విషయాన్ని ఖచ్చితంగా చెబుతూ ఉన్నది నాసదీయ సూక్తం.
ఈ రకంగా జగత్ సృష్టి ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, అసలు ఈ సృష్టి ఎలా జరిగింది అనే విషయం మీద వేదంలోనే అనేక రకాలుగా చెప్పడం జరిగింది.